నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగరేణి ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే సంస్థ 130 సంవత్సరాలకు పైగా తన మనుగడను కొనసాగిస్తూ వస్తుంది. ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడి. జనవరి చివరి నాటికి 850 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పాలకుర్తి గ్రామ మహిళా రైతు కూలీలతో కలిసి వరి నాటు వేసిన మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్. సమాజాన్ని మేల్కొల్పే అంశాలతో రూపొందుతున్న సదామీ సేవలో లఘు చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలన్న నటులు రమేష్. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళ్లకు గంతలతో మ్యాజిక్ హరి బైక్ డ్రైవ్. సింగరేణి ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే సంస్థ 130 సంవత్సరాలకు పైగా తన మనుగడను కొనసాగిస్తూ వస్తుందని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ అన్నారు. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సోమవారం ఉదయం ఆజీవన్ జీఎం కార్యాలయం ఆవరణలో ఆజీవన్ సేవ అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్తో కలిసి జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ఆజీవన్ జీఎం స్కౌట్స్ అండ్ గైడ్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జయము 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 జయ హే సింగరేణి మాత, జయము ప్రగతి భాగ్యదాత, నీకు జయము జయము ఎప్పుడు. జయ హే సింగరేణి మాత, నిత్యం జయము కలుగుగాక. సింగరేణి జయం సింగరేణి. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీఎం లలిత్ కుమార్, ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యంతో అందరూ సమిష్టిగా పనిచేస్తూ సింగరేణి సంస్థను ఒక బ్రాండ్గా మార్చారని తెలిపారు. సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయలా ఉందని తెలిపారు. కుటుంబంలో మాదిరిగానే సంస్థలు కూడా అప్పుడప్పుడు ఒడిదుడుకులు వస్తూ ఉంటాయని, వాటిని అధిగమిస్తూ సంస్థ అభివృద్ధిని సాధించడమే తన లక్ష్యంగా కార్మికులు, అధికారులు పనిచేయాలని సూచించారు. సింగరేణి ఆవిర్భావ వేడుకలను సంస్థ ఉద్యోగులు అంతా పండగ వాతావరణంలో జరుపుకోవాలన్నారు. సింగరేణిలో ఉన్న 11 ఏరియాలలో ఉన్న అందరూ సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు గొప్ప ఎత్తున పెద్ద ఎత్తున ఈరోజు పండుగ వాతావరణంతో మనము వేడుకలు జరుపుకుంటున్నాము. ఇది సింగరేణి పని సంస్కృతికి ఇది పండుగ. సింగరేణిలో ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అన్న నినాదానికి ఇది పండుగ. మనం సింగరేణిలో ఉన్న ఉద్యోగులు, వారి కుటుంబాలు, వారి యొక్క అంకిత భావాన్ని మరొక్కసారి పునరంకితమవుతూ ఈ యొక్క సంస్థను మరెన్నో తరాల పాటు ముందు తీసుకుపోవడానికి, మరొక పునరంకితం అవడానికి ఇదొక పండుగ. 31 లక్షలతోని 90% ఉంది. 35 లక్షలకు గాను 31 లక్షలతోని 90% ఉంది. ముఖ్యంగా ఓపెన్ క్యాస్ట్ OC5 అయితే ఉందో దాదాపు ఒక 13 రోజులు ఏదైతే లోకల్ ఉద్యోగాల కోసం స్ట్రైక్ చేయడం అయిందో, దాని తర్వాత ప్రభావం ఏమైందంటే వాళ్ళంతా నార్త్ ఇండియా వాళ్ళందరూ అటు వెళ్ళిపోయి, వాళ్ళ తర్వాత దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, ఆ తర్వాత పండుగలు వచ్చేసి వాళ్ళు మళ్ళీ రావడం జరగలేదు, చాలా మంది రావడం జరగలేదు. దాని తర్వాత కొత్త కాంట్రాక్ట్ మొదలవడంలో కూడా కొంత జాప్యమైన మాట నిజం. బట్ ఇప్పుడు దాన్ని వాళ్ళు దాదాపు అప్పుడు 60,000 OB 60,000 క్యూబిక్ మీటర్లు రోజుకు తీసేవాళ్ళు.
ఇప్పుడు 90,000 క్యూబిక్ మీటర్లు తీస్తున్నారు. దాని త్వరలోనే 1,00,000 క్యూబిక్ మీటర్లు 1,10,000 క్యూబిక్ మీటర్లు కూడా వారం 10 రోజుల్లో జరగడానికి మనం ప్రణాళికలు ఇస్తున్నాం. అతి తొందరలోనే పికప్ అయ్యి మనం ఇప్పుడున్న 90% నుంచి ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి లోపల 100% పూర్తి మనం అవుతామని నమ్మకం ఉంది. అట్లే జీడీకే 11 కూడా మొన్న మీరు చూసే ఉంటారు, ఒకరోజు 4,000 టన్నులు దాటి ప్రొడక్షన్ తీశారు. 3,000 టన్నులు, 2,700 టన్నులు వాళ్ళ టార్గెట్ అయితే రోజుకి 3,000 టన్నులు కూడా వాళ్ళు తీస్తున్నారు. ఈ రకంగా అండర్ గ్రౌండ్ బయలలో 1 ఇంక్లైన్ 2 ఇంక్లైన్ కూడా మనకి ఇసుక ప్రాబ్లం ఉండింది. దానికోసం ఎస్టీపీపీ నుంచి ఇసుక కానీ, ఇప్పుడు మన యాదాద్రి కాదు, తెలంగాణ పవర్ ప్లాంట్ నుంచి కూడా, గోదావరి నుంచి ఇసుక కూడా ప్రణాళికలు, అందులో నుంచి కూడా ఒక 500 టన్నులు ప్రొడక్షన్ పెంచడానికి ఈ రకంగా ప్రణాళికలు చేస్తున్నాం. నీ పండుగ జరుపుకుంటున్న ఈ సింగరేణి సంస్థ 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణి సంస్థ ఇలా తెలంగాణనే తలముంచినటువంటి ఇలా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ తెలంగాణ ప్రాంతంలోనే పెద్ద సంస్థగా నడిపిస్తూ ఈ గోదావరి ఖనిలో సింగరేణి సంస్థ చేయబట్టి ఇలా కళాకారులు, జర్నలిస్టులు, కార్మికులు, వ్యాపారస్తులు ఇలా ఈ గోదావరి ఖని పట్టణం ఉన్నదంటే ఈ సంస్థ చేయబట్టి. ఈ సంస్థ 130 సంవత్సరాలు విజయవంతంగా నడుస్తూ ఇంకా నడిపిస్తూ ఈ సింగరేణి సంస్థను కాపాడే బాధ్యత అందరిపైన ఉన్నది. ఈ కార్యక్రమంలో ఆజీవన్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, ఏఐటీసీ ఆజీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరెల్లి పోషం, సీఎంఓ కిరణ్ రాజ్ కుమార్, సింగరేణి అధికారులు, ఎస్&పిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుత సంవత్సరం కొత్తగా 850 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ జనవరి చివరి నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, ప్రస్తుత సంవత్సరంలో మన జిల్లాలో 436 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని, ఈ సంఖ్యను జనవరి చివరి నాటికి 850 ఎకరాలకు తీసుకొని పోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. నిర్దేశించుకున్న లక్ష్యాల మేరకు ఆయిల్ ఫామ్ మొక్కల ప్లాంటేషన్ సాధన దిశగా వ్యవసాయ అధికారులు, ఉద్యానవన శాఖ అధికారులు స్వమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ తెలిపారు. ఫిబ్రవరి చివరి వరకు 1000 ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు కొత్తగా ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు కలెక్టర్ తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకొచ్చిన రైతుల నుంచి మొక్కలకు డ్రిప్ కోసం వెంటనే డీడీలు సేకరించాలని కలెక్టర్ తెలిపారు. డీడీలు సమర్పించిన రైతులకు మొక్కల సరఫరా, డ్రిప్ సౌకర్యం ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిహెచ్ఎస్ఓ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, తిరుమల ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈఓ కేసు కళ్యాణ్ కేర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా. అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో విశాలమైన 2BHK అండ్ 3BHK రెసిడెన్షియల్ ఫ్లాట్స్, స్విమ్మింగ్ పూల్, కిడ్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్స్, పార్టీ సెలబ్రేషన్ లాన్, సూపర్ మార్కెట్స్, కార్ చార్జెస్, 24/7 CCTV మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు. ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ సొంత ఇల్లు ఎన్నో వసతులతో ఎంతో అందంగా. ఇల్లే కైలాసం, వాకిలే వైకుంఠం. అటువంటి సొంత ఇల్లు అంటే అందరికీ ఎన్నో రకాల అంచనాలు, దాని అందంపై ఎన్నో రకాల ఆశలు. ఆ అంచనాలకు ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతినగర్ లో ఏరవ్ ఎటర్నా. గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి 882459 ఏరవ్ ఎటర్నా. మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు. బ్యాక్ టు న్యూస్. పాలకుర్తి గ్రామ మహిళా రైతు కూలీలతో కలిసి సోమవారం మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్ వరి నాట్లను వేశారు. పాలకుర్తి మండలంలోని పాలకుర్తి గ్రామంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్న తరుణంలో పాలకుర్తి గ్రామ వ్యవసాయ కూలీలతో కలిసి మనాలి ఠాకూర్ వరి నాట్లు వేశారు. వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, ఈ పంట కాలంలో వరి దిగుబడి అత్యధికంగా వచ్చేలా కష్టపడి వరి దిగుబడి తీసుకొని రావాలని ఆ వ్యవసాయ రైతులకు సూచనలు చేశారు.
ఈ యాసంగి పంటలు కూడా రైతులు పండించిన సన్నాలకు బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు. సమాజాన్ని మేల్కొల్పే అంశాలతో రూపొందుతున్న సదా మీ సేవలో లఘు చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలని నటులు రమేష్ కోరారు. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్ పై చిత్రీకరిస్తున్న సదా మీ సేవలో షార్ట్ ఫిలిం డైరెక్టర్ మోదుంపల్లి రామస్వామి ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చిత్రీకరణ షూటింగ్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నటులు లఘు చిత్రం ద్వారా సమాజంలో కొంత మార్పు తీసుకురావాలని సదా మీ సేవలో చిత్రం రూపకల్పన జరుగుతుందన్నారు. ఈ లఘు చిత్రంలో తనకు అవకాశం కల్పించిన డైరెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్ పై నాకు అన్న ఒక మంచి డాక్టర్గా అవకాశం ఇచ్చాడు యాక్టింగ్ కోసం. ఆ డాక్టర్ అవకాశం నేను చేయడం జరిగింది. సదా మీ సేవలో మీ అందరికీ నమస్కారం చేసి చెప్తున్నాను. మీరు ఈ షార్ట్ ఫిలింను అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మోదింపల్లి రామస్వామి అన్నకు మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరందరూ చూసి మా షార్ట్ ఫిలింను ఆదరిస్తారని. ఈ కార్యక్రమంలో నటీనటులు శ్రీలత, అనుష, స్వప్న, కంది నాగరాజు, భూమయ్య, కమల్, మేఘన, రామలింగం, రామ్ చరణ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరి ఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరి ఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరి ఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. బ్యాక్ టు న్యూస్. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో మ్యాజిక్ హరి కళ్లకు గంతలతో బైక్ డ్రైవ్ చేస్తూ చేసిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆజీవన్ ఆధ్వర్యంలో గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ఆజీవన్ జీఎం కార్యాలయం నుంచి మేజిక్ హరి కళ్లకు గంతలతో బైక్ రైడ్ చేస్తూ ర్యాలీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు కొనసాగించారు. కళ్లకు గంతలతో హరి చేసిన బైక్ ర్యాలీని ఆజీవన్ జీఎం లలిత్ కుమార్ ప్రారంభించి బైక్ ర్యాలీగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంకు చేరుకొని స్టేడియంలో జెండా ఆవిష్కరణ చేసి బెలూన్లు ఎగరవేసి ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు. అనంతరం సేవా సభ్యులు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ను జీఎం ప్రారంభించగా సింగరేణి ఉపరితల గనుల్లో ఉండే వివిధ పరికరాలకు సంబంధించిన డెమోను ప్రదర్శనగా ఉంచారు.
పేదలకు సేవ చేయడం మహాపుణ్యకార్యమని భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి గురు భవానీ సురేష్ అన్నారు. భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి సురేష్ గురు భవానీ ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా జరుగుతున్న నిరుపేదలకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గోదావరిఖని మార్కండేయ కాలనీ వీర బ్రహ్మేంద్ర స్వామి గుడిలో దాదాపు 100 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి అన్నప్రసాద వితరణ చేశారు. అలాగే భవానీ స్వాములకు ఇరుముళ్ళు కట్టారు. ఈ సందర్భంగా సురేష్ భవానీ మాట్లాడుతూ ఆ అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపై ఉండాలని కోరుకున్నారు. జై భవానీ. ఈరోజు ఒక కని రీతిలో మాకెంతో ఆనందాన్ని ఇచ్చిన ఈ కార్యక్రమం నిజంగా మేము మా ఒళ్ళు కుంటరించినంత ఆనందంతో మేము మాట్లాడడం జరుగుతుంది. శ్రీ భవానీ దీక్ష యజ్ఞ సేవా సమితి ఆధ్వర్యంలో మరి ప్రతి సంవత్సరం 108 రోజులు దీక్షలో ఉంటూ మరి ఎంతోమందికి ఆదర్శంగా దీక్షలు అంటే ఇలా ఉండాలి, మరి దీక్ష చేయడం కూడా ఎందుకు చేస్తున్నాము, అసలు మాల వేసుకుంటూ వచ్చేటేంటి, మాల వల్ల మనకు కలిగే లాభం ఏంటి అనే దాని మీద మేము ఒక కాన్సెప్ట్ తీసుకొని ధర్మ ప్రచారం అని మరి ఎక్కడైతే భక్తులు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే భక్తి మార్గం కనబడుతుందో అక్కడికి వెళ్ళడము, దైవం అసలు దేవుడు ఉన్నాడా లేడా, మరి దేవుడికి మన దీక్షలకి ఏం సంబంధం అనే విషయాన్ని మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి, ప్రతి కుటుంబంలో కష్టాలు తొలగిపోయి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాం మేము. కాబట్టి మరి అక్కడ కూడా ఆ దేవి దర్శనంలో కూడా మన పట్టణ ప్రాంత ప్రజలందరూ మరి క్షేమంగా ఉండాలని, మరి వారి ఆయురారోగ్యాలు కూడా మంచిగా ఉండాలని కోరుకొని రావడం జరుగుతుంది. మరి ఆ ఆశీస్సులు మరి ఇక్కడ ఉన్న భక్తులకే కాకుండా మరి ఇక్కడికి రాని భక్తులకు కూడా మరి ఉండే విధంగా నాకు ఆ శక్తిని ఇచ్చి ముందుకు తీసుకెళ్తారని మహాదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ గోదావరిఖని గాంధీనగర్ MDHWS బాలల సంరక్షణ సంస్థలో ఖని శివాజీనగర్ కు చెందిన మంద రామకృష్ణ కుమారుడు అయాన్స్ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లల మధ్య కేక్ కట్ చేసి పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పిల్లల మధ్య కేక్ కట్ చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దనాన్న శ్రీనివాస్, పెద్దమ్మ శ్రవంతి, జశ్వంత్, ధ్రువ, ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజన్న తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో CITU నాయకులు కాంట్రాక్టు కార్మికులతో కలిసి నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసనలు తెలిపారు. ఈ మేరకు ఆజీవన్ GMకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా CITU రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఈరోజు సింగరేణి డే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఊడ్చి ముగ్గులు పెట్టిన దగ్గర నుంచి స్వీట్ బాక్సులు తెచ్చిన దగ్గర నుండి అందరికీ అందించడంతో పాటు స్టేడియంను శుభ్రపరిచే వరకు ప్రతి పనిని కాంట్రాక్టు కార్మికులు చేస్తున్నారన్నారు. కానీ కాంట్రాక్టు కార్మికులకు మాత్రం గుర్తింపు లేదన్నారు. సింగరేణి నినాదం ఒకే కుటుంబం, ఒకే గమ్యం, ఒకే లక్ష్యం చదవడానికి బాగుంది, కానీ ఇందులో కాంట్రాక్ట్ కార్మికులకు చోటు లేదన్నారు. పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తున్న వేతనాల్లో తేడాలు ఉన్నాయని, వాటాలు కేటాయించడంలో వివక్షత ఉందని, పండగ జాతీయ సెలవులు ఇవ్వడంలో, ప్రమాదంలో మరణించిన వారికి నష్టపరిహారం చెల్లించడంలోనే కాకుండా కాంట్రాక్టు కార్మికులను చూసే చూపులోనూ నిర్లక్ష్యం, వివక్షత ఉందని అన్నారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలని 22 నెంబర్ జీవోపై యాజమాన్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఇంధన శాఖ మంత్రికి రాసిన లేఖపై స్పందించాలని, ఖాళీ కోక్ వాటాలు ఇవ్వాలని, PF ESI సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి CITU సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా RG1లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి
RJ1 GM గారికి దృష్టికి కూడా ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో CITU సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2022లో చేసినటువంటి 18 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది, కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేసుకున్న పరిస్థితి ఉంది. కన్వెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి CITగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు. దీంతో పాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు. కనీసం జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దీంతో పాటుగా ప్రమాదంలో మరణించిన అదేవిధంగా ఇతరత్ర కారణాలతో మరణించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారంగా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పుడు కూడా ఇంతవరకు కూడా వాటిని అమలు చేస్తున్న పరిస్థితులే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో CITU రాష్ట్ర ఉపాధ్యక్షులు మీదరి సారయ్య, RJ1 అధ్యక్ష కార్యదర్శులు P రాజు, CH ఉపేందర్, ఉపాధ్యక్షులు ఇండ్ల ఓదేలు, నాయకులు T నరహర్రావు, చంద్రయ్య, కిరణ్, రాజయ్య, అంజీ, వినోద్, ప్రసాద్, ఖాళీ, జీనా, చిలకమ్మ, శాంతి, కుమారి, లక్ష్మి, శ్రీను, కృష్ణ, వేణి, రఘు, రాజేష్, సంతోష్, శ్రావణ్, సంపత్, శంకర్, సతీ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి ఉద్యోగుల అధికారుల సమిష్టి కృషి ఫలితంగానే సంస్థ 130 సంవత్సరాలకు పైగా తన మనుగడను కొనసాగిస్తూ వస్తుంది. RJ1 GM లలిత్ కుమార్ వెల్లడి. జనవరి చివరి నాటికి 850 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాలు. పాలకుర్తి గ్రామ మహిళా రైతు కూలీలతో కలిసి వరి నాటు వేసిన మక్కన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్. సమాజాన్ని మేల్కొల్పే అంశాలతో రూపొందుతున్న సదామి సేవలో లఘు చిత్రాన్ని ప్రజలందరూ ఆదరించాలన్న నటులు రమేష్. సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కళ్లకు గంతలతో మ్యాజిక్ హరి బైక్ డ్రైవ్. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.